Hey Hey guys, guys, welcome and and welcome welcome back back to to our our channel. channel. Hope you guys are doing good. So, we are starting a series called Exploring the Food Streets of Bangalore. సో ఈ సిరీస్లో మేము ఫస్ట్ ఫుడ్ స్ట్రీట్ వచ్చేసి వివిపురం ఫుడ్ స్ట్రీట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సిరీస్. ఐ హోప్ యూ గైస్ వాచ్ ఈ సిరీస్లో వచ్చిన వీడియోస్ అన్నీ వాచ్ చేస్తారని అనుకుంటున్నా. మేక్ ష్యూర్ యూ గైస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ మేము ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ టిల్ నౌ. హోప్ యూ గైస్ వాచ్ ఆ వీడియోస్ అప్కమింగ్ వీడియోస్ ఆల్సో. సో మేము ఉంటుంది మహదేవపుర. ఇక్కడ నుంచి వివిపురం 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. అరౌండ్ 1 అవర్ 1.5 అవర్ పడుతుంది రీచ్ అవ్వడానికి. ఇప్పుడు టైం 6 అయింది. మేము వెళ్ళేసరికి 7:30 మ్యాక్స్ 7:30 అవ్వచ్చు. మ్యాక్స్ 7:30 అలా. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గాయ్స్, మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 7:38 అయింది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో ఫస్ట్ బైక్ అది పార్క్ చేసేసి అలా లోపలికి నడుచుకొని వెళ్ళాం. సో ఎండ్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అలా ఫస్ట్ లోపలికి నడుచుకొని వెళ్ళగానే మాకు అక్కడ బీబీక్యూ స్టాల్ ఒకటి కనబడింది అనమాట. సో వాళ్ళ దగ్గర మేము పన్నీర్ బీబీక్యూ అండ్ పైనాపిల్ బీబీక్యూ ట్రై చేసాం. యాక్చువల్లీ పెరి పెరి ఫ్లేవర్ కావాలని అడిగాం. బట్ వాళ్ళు ఏమన్నారంటే పెరి పెరి ఫ్లేవర్ లేదు, ఓన్లీ రెగ్యులర్ ఫ్లేవర్సే ఉన్నాయి అని అంటే సరే అని పన్నీర్ అండ్ పైనాపిల్లో రెగ్యులర్ ఫ్లేవర్స్ బీబీక్యూ ట్రై చేసాం. పన్నీర్ బాగానే ఉంది, ఇంకొంచెం స్పైసీగా ఉండుంటే బాగుందని అనిపించింది. బట్ పైనాపిల్ బీబీక్యూ మాత్రం నచ్చింది, చాలా బాగుంది. పైనాపిల్ పీసెస్ అవి ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ అది అయితే బాగా తెలుస్తుంది, పైనాపిల్ ఫ్లేవర్. అండ్ బీబీక్యూ అంటే దానికి సెట్ అయింది అని అనిపించింది పైనాపిల్ బీబీక్యూ పన్నీర్ కన్నా. సో నన్ను అడిగితే పన్నీర్ కన్నా యు గైస్ బెటర్ ట్రై పైనాపిల్ బీబీక్యూ. నెక్స్ట్ అలా మేము ముందుకి వస్తే మాకు బజ్జీ షాప్ కనబడింది. సో అక్కడ మేమేమో పైనాపిల్ బజ్జీ అండ్ బ్రెడ్ బజ్జీ ట్రై చేసాం. పైనాపిల్ బజ్జీ అయితే నాకు అసలు నచ్చలేదు, అంత వియర్డ్గా ఏం లేదు కానీ బట్ పైనాపిల్ అంత ఫ్రెష్గా లేదు అండ్ ఫ్లేవర్ ఏం తెలియట్లేదు, ఏమీ సెట్ అవ్వలేదు అనిపించింది. పైనాపిల్ పీసెస్ కొంచెం ఫ్రెష్గా ఉండుంటే ఆ ఫ్లేవర్ తెలిసి కొంచెం బాగుండేది అనిపించింది. ఇంకా బ్రెడ్ బజ్జీ మ్యాక్సిమం కామన్గా తినేదే అండ్ బాగుంది, అది కూడా బ్రెడ్ బజ్జీ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ మేము ఆ బజ్జీ షాప్ ఎదురుగానే దబేలి కొత్త ఐటెం అని కనిపించి సో అది ట్రై చేద్దామని అది ట్రై చేసాం. అదేం లేదు, బేసిక్గా పావ్ బజ్జీలో బ్రెడ్ ఉంటుంది కదా, పావ్ బ్రెడ్, దాంట్లో పావ్ బజ్జీ కర్రీ అది కొంచెం దగ్గరికి అయ్యాక ఆ కర్రీ అందులో పెట్టి దానికి గ్రౌండ్ నట్స్, ప్రోమోగెనేట్, సేవ్, ఆనియన్స్తో గార్నిష్ చేసి బ్రెడ్తో టోస్ట్ చేసి ఇచ్చాడనమాట. అది కూడా బాగుంది, అంటే ట్రై చేయొచ్చు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది దబేలి. దాని తర్వాత ఆ పక్కనే హొలిగే అని కనబడితే అది ట్రై చేసాం. అది ఏంటంటే బేసిక్గా ఏం కాదు, మన స్టేట్లో మన తెలుగు సైడ్ బొబ్బట్లు తింటాం కదా, సేమ్ అదే, ఇంకేం కాదు, కొత్త వెరైటీ ఏం కాదు, బట్ నేమ్ వేరియేషన్ అన్నమాట. బట్ బాగుంది అది కూడా. తర్వాత ఇంకా ముందుకు వస్తే మాకు రబడీ జిలేబీ కనబడింది. రబడీ జిలేబీ అంటే అదేం కాదు, ఒక స్వీట్ డిష్ అనమాట. బేసిక్గా పాలకోవాలో వేడివేడిగా జిలేబీ వేసిస్తాడు. మేము ట్రై చేసిన ఫుడ్ ఐటమ్స్, వివిపురంలో ట్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటిలో నాకైతే ఇది బాగా నచ్చింది, రబడీ జిలేబీ. వేడివేడి జిలేబీలో ఆ కోవా, అంటే కోవా కూడా మైల్డ్గా ఉంది, అంత ఓవర్ స్వీట్ లేదు, ఎందుకంటే జిలేబీని కోవా రెండు స్వీట్ కదా. సో అది నార్మల్గా అయితే ఓవర్ స్వీట్ అనిపించాలి, బట్ కోవా మైల్డ్ స్వీట్ ఉండడం వల్ల అది తిన్నా కూడా, ఎన్ని తిన్నా కూడా అంత ఓవర్ స్వీట్ అనిపించలేదు. అండ్ కోవా
బాగుంది. అండ్ జిలేబీ కూడా చక్కగా ఫ్రెష్‌గా, క్రంచీగా ఉంది. సో, అది మాకు నచ్చింది. దాని తర్వాత ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలో నాకు తెలీదు. బట్ కరెక్ట్‌గానే ప్రొనౌన్స్ చేస్తున్నా అనుకుంటా. అది కడు భలే అనేసి ఒకటుంది ఐటెమ్. బేసిక్‌గా మన సైడు చెకోడీలుంటాయి కదా! అవి ఆయిల్‌లో మరీ డీప్ ఫ్రై చేయకుండా కొద్దిగా ఫ్రై చేస్తే కొంచెం మెత్తగా బయట క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి కదా! అలా ఉందనమాట అది. అది మనకి కర్డ్‌లోని అండ్ గ్రీన్ చట్నీ, వైట్ చట్నీ ఏసి ఇచ్చాడు. అండ్ ఇది గూడా బానే ఉంది. అంత సూపర్ అని చెప్పను గానీ, బట్ ట్రై చేయొచ్చు ఇది గూడా ఐటెమ్. ఇంకా నెక్స్ట్ పొటాటో ట్విస్టర్. పొటాటో ట్విస్టర్ ట్రై చేసాం. అది ఫైనల్లీ మాకు పెరి పెరి ఫ్లేవర్‌లో ఒక ఐటెమ్ దొరికింది. పొటాటో ట్విస్టర్ ట్రై చేసాం. పొటాటో ట్విస్టర్ బానే ఉంది గానీ, వాడు పెరి పెరి ఫ్లేవర్ మసాలా అనేది అంత తెలియట్లేదు. ఆ పెరి పెరి ఫ్లేవర్ అనేది తెలియట్లేదు. ఏదో లైట్‌గా వేసినట్టు తెలుస్తుంది. బట్ అంత ఫ్లేవర్‌ఫుల్‌గా అనిపించలేదు. బానే ఉంది. ఓకే. ట్రై చేయొచ్చు. లాస్ట్ బేసిక్‌గా ఏదైనా డ్రింక్‌తో ఎండ్ చేద్దాం అని చెప్పి అలాగా ఇంకా ఫుడ్ స్ట్రీట్ ఎండింగ్‌కొచ్చేసరికి మాకు ఈ సోడా, లెమన్ సోడా ఇవి అవి చేసేవాళ్ళు కనపడతారు కదా! అక్కడ లెమన్ సోడా తాగాము. అదనమాట. ఎండింగ్ మేము ఒక డ్రింక్‌తో ఎండ్ చేసాం. హాయ్ గైస్, ఇప్పుడే రీచ్ అయ్యాము ఇంటికి. టైం ఆల్మోస్ట్ 10 అయింది. ఆల్మోస్ట్ 10 అవుతుంది. మేము వెళ్ళేసరికి అరౌండ్ 1 అవర్ 45 మినిట్స్ అలా పట్టింది. చాలా ట్రాఫిక్ ఉంది. వెళ్ళేసరికి మూడు ఉత్సాహం సర్వనాశనం అయింది. మేము అరౌండ్ ఫుడ్ స్ట్రీట్‌లో ఒక 9 to 10 ఐటెమ్స్ ట్రై చేసాం. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. అరౌండ్ అన్నీ వచ్చేసి 50-100 అంటే మనం తినే ఐటెమ్ బట్టి మాక్సిమం 200 లోపలే ఉంటాయి ఐటెమ్స్. మాకు ఆ 10 ఐటెమ్స్‌కి అరౌండ్ 500-600 550, అట్లా 600 అయింది. అలా అంతే. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళడం అక్కడికి ఓన్లీ. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం. టైమ్ కన్స్యూమింగ్ గానీ మిగతాదంతా ఎక్స్‌పీరియన్స్ అంతా బావుంది. మమ్మల్ని అడిగితే వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ క్రౌడ్ తక్కువుంటుంది. ఎక్కువ ఐటెమ్స్ ట్రై చేసే పాసిబిలిటీ ఉంటుంది. వీకెండ్స్‌లో ఎళ్లారు అంటే చాలా మంది ఉంటారు. అండ్ మనం ఏదైనా ఐటెమ్ కొనుక్కోవాలంటే అక్కడ చాలా సేపు వెయిట్ చేయాలి. మనకి ఆ ఐటెమ్ రావడానికి. అదే వీకెండ్స్‌లో అయితే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. పైగా చాలా హడావిడిగా ఉంటది. హ్మ్. అండ్ బైక్ పార్కింగ్ అవి గూడా వీక్ డేస్‌లోనే బేసిక్‌గా దొరుకుతాయి. వీకెండ్స్‌లో అయితే చాలా స్ట్రగుల్ అవ్వాలి బైక్ పార్కింగ్ చూసుకోవడానికి. ఎక్కడ పెట్టాలో తెలీదు. ప్లేస్ ఉండదు. మనం పెట్టిన తర్వాత వెనక చాలా మంది బైక్స్ పెట్టేస్తారు. మనం తీయాలంటే చాలా కష్టపడాలి. వీక్ డేస్‌లో అయితే అంత ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ చాలా మంది జనాలు తక్కువున్నారు. కార్ మీద వెళ్తే మాత్రం అవాయిడ్ చేయండి మాక్సిమం. ఎందుకంటే కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉండదు. కార్ పార్కింగ్ పైగా అయితే మీకు కావాలి అస్సలు అంటే లేదు. పక్క స్ట్రీట్స్ లో రోడ్ సైడ్స్ పెట్టుకోవడమే పాసిబిలిటీ ఉంది, ఇంకేం లేదు. అది కూడా మీకు ప్రాబ్లం లేదు అనుకుంటేనే పెట్టండి. లేదంటే చెప్పలేం. సేఫ్టీ అదంతా మనకు తెలీదు. So thank you guys for watching our video till the end. Make sure you guys like, share and subscribe to our channel. Bye guys.